ఒక సంఘంలో మనం నాటబడ్డాము అంటే ఆ సంఘ కాపరి మనకి అన్ని విషయాల్లో కూడా అవైలబుల్ గా ఉంటాడు. అటువంటి సంఘ కాపరిని పోషించవలసిన బాధ్యత కూడా విశ్వాసులమైనటువంటి మన మీదే ఉంటుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటి అంటే వాక్యాన్ని మాత్రమే ప్రామాణికంగా చేసుకుని ఆత్మీయ సంతృప్తిని సమృద్ధిని కలిగించే వాక్యం ద్వారా నిన్ను పోషించేవాడు నీ కాపరి. నీకు గాయం అయితే నీ కష్ట సమయంలో నీ కొరకు విజ్ఞాపన చేసేవాడు నీ కాపరి. నీ కుటుంబాన్ని దర్శించి ధైర్యపరిచి ఆదరించి నీ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రయత్నించేవాడు నీ కాపరి. మార్గం తప్పిపోతున్నప్పుడు వాక్యం ద్వారా మళ్లీ హెచ్చరించి నిన్ను స్థిరపరచడానికి ప్రయత్నించేవాడు నీ కాపరి. తన కుటుంబం కొరకు ఏ విధంగా అయితే ప్రార్థిస్తూ ఉంటాడో తన సంఘం కోసం కూడా అలాగే అదే బాధ్యతతో ప్రార్థిస్తూ ఉంటాడు. కాబట్టి ఆసక్తితో వాక్యాన్ని చదివి వాక్యానుసారమైన సంఘాన్ని సంఘ కాపరిని గుర్తించి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం.